Yes, let me know. I'm audible. Good morning. Morning. Yes, 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 yes. Good morning. A very good morning. Good morning. Good morning. Yama audible? Yes, 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 yes. Great. So 5 minutes late గా స్టార్ట్ చేస్తున్నాం. Right, done. Right. So today we'll start with a new topic, right? And the topic is time and work. The topic is time and work. Yes, done. So, time and work is a very important topic. Amma. Any competitive exams, you'll get two questions from this. At least you'll get a two questions from this. A very important topic. Done. So, time and work. దీంట్లో మనకి first we'll start with a simple example. After that, we'll go with the concept, right? The example is say A alone can do a work in 10 days and B alone can do the work in 20 days. అంటే ఏ ఒక్కడు 10 days లో చేస్తాడు, అదే పనిని బి 20 days లో చేస్తాడు. నౌ మై క్వశ్చన్ ఈస్ ఇఫ్ హీ ఎంగేజ్ ఏ అండ్ బి టుగెదర్ దెన్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ హౌ మెనీ డేస్? ఏ ఒక్కడు 10 days లో చేస్తాడు, బి ఒక్కడు 20 days లో చేస్తే ఏ అండ్ బి ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు? దట్ ఈస్ యువర్ క్వశ్చన్. 15 days. Good. 6/2/3 spaces degree college. Good. ఇంకా only we have two options here. 15 days, MR Degree College, 15, 15, 15, 15, 10, 15. Right. So 5 days, 20 days, 15 days. Very good. Almost we have almost 90% of the option is going 15. 15 days అని చెప్తున్నారమ్మా, అవునా? నా ఈ 15 మేబీ ఎలా వచ్చి ఉండదంటే ఈ రెండింటికి యావరేజ్ తీసుకుని ఉంటారు. అంటే 10 ప్లస్ 20/2 దెన్ ఇట్ ఈస్ 15 days అని చెప్తున్నారు. అంతేనా? సో నౌ యు ఆర్ గోయింగ్ 15 ఆన్సర్ ఎలా వచ్చిందంటే ఇలా వచ్చి ఉంటుంది మేబీ. సో ఇట్ ఈస్ రాంగ్. ఎందుకు రాంగ్ అంటే చూడమ్మా, జస్ట్ విల్ గో విత్ క్వశ్చన్ లా కాకుండా జస్ట్ కామన్ సెన్స్ యూజ్ చేసి చేద్దాం. ఇప్పుడు ఏ ఒక్కడు 10 days లో పని చేసేస్తాడండి. ఏ ఒక్కడు ఉంటేనే 10 days లో చేసేస్తాడండి. అలాంటిది ఏకి సపోర్టివ్ గా ఇంకొక క్యారెక్టర్ ఇంకో క్యాండిడేట్ ఇచ్చామనుకో, అప్పుడు ఏమవుతుంది వర్క్? ద ఆన్సర్ షుడ్ బి లెస్ దాన్ 10 days. 10 days కన్నా తక్కువ ఉండాలి. ఎందుకు అంటే ఏ ఒక్కడే 10 days లో చేస్తున్నాడు, అవునా? ఆ ఒక్కడికి ఇంకొకరిని సాయం పెట్టామనుకో, డెఫినెట్ గా ఆన్సర్ షుడ్ బి లెస్ దాన్ 10 days. ఎంతైనా కానీ ఆన్సర్ 10 days కన్నా తక్కువ ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ 9.5 days, చలో ఆన్సర్ కరెక్ట్ కాకపోయినా యాక్సెప్టబుల్ ఆన్సర్.
బట్ 15 అనేది రాంగ్ ఆన్సర్ అమ్మ. 15 అనేది అబ్సల్యూట్లీ రాంగ్. ఆన్సర్ ఎప్పుడు కూడా 10 డేస్ కన్నా తక్కువే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఏ ఒక్కడే 10 డేస్ లో చేసేస్తాడు. వీడికి సపోర్టివ్ గా ఇంకొక మనిషిని పెట్టినప్పుడు ఆన్సర్ లెస్ దాన్ 10 డేస్ కన్నా తక్కువ ఉండాలి. ఓకే, అది కాన్సెప్ట్. నౌ విల్ సాల్వ్ ద క్వశ్చన్. నౌ ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేద్దామంటే, నౌ విల్ గో విత్ కాన్సెప్ట్. ఒకసారి కాన్సెప్ట్ చూడండి. రైటా, ఒక వాల్ ఉందనుకుంది. ఒక వాల్ ఉంది. దిస్ ఇస్ అ వాల్. రైటా, దీన్ని ఏం చేయాలంటే ఒక క్యాండిడేట్ అంటే ఒకరిని ఎంగేజ్ చేస్తే వాల్ని 3 days లో కంప్లీట్ చేసేయాలి. వాల్ని 3 days లో కంప్లీట్ చేయాలి. సో అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే టోటల్ వాల్ని 3 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాడు. టోటల్ వాల్ని 3 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాడు. డివైడ్ చేసి ఫస్ట్ డే ఈ పార్ట్ కంప్లీట్ చేస్తాడు. అవునా, సెకండ్ డే ఈ పార్ట్ కంప్లీట్ చేస్తాడు, థర్డ్ డే ఈ పార్ట్ కంప్లీట్ చేస్తాడు. సార్ నో, ఎందుకంటే ద వర్క్ షుడ్ బి డన్ ఇన్ 3 days. సో 3 days లో చేయాలి కాబట్టి నేనేం చేస్తాడంటే మొత్తంని 3 parts కింద చేస్తాడు. ఇప్పుడు ఏమైంది, వీడు టోటల్ 3 parts లో ఫస్ట్ డే 1 part కంప్లీట్ చేశాడు. అంటే మీనింగ్ ఏంటి, ఫస్ట్ డే వీడు 1/3 ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేశాడు. అంతే కదా, అవుట్ ఆఫ్ 3 parts ఈ కంప్లీట్ 1 part. 3 పార్ట్లో ఒక పార్ట్ చేశాడంటే 1/3 వర్క్ కంప్లీట్ చేశాడు. ఎప్పుడు, ఫస్ట్ డే. ఇక్కడ మనం టైమ్ అండ్ వర్క్ లో ఇండివిజువల్ క్యాండిడేట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ డే ఎంత అయితే వర్క్ చేశాడో సెకండ్ డే కూడా అంతే చేస్తాడు. నాట్ మోర్ దాన్ దట్ అండ్ నాట్ లెస్ దాన్ దట్. అంటే సెకండ్ డే కూడా 1/3 చేశాడు, థర్డ్ డే కూడా 1/3 చేశాడు. గాట్ ఇట్. ఇప్పుడు మన కన్క్లూజన్ ఏంటంటే ఇఫ్ అ మ్యాన్ కంప్లీట్ 1/3 ఆఫ్ ద వర్క్ ఇన్ 1 day, అంటే రోజుకి 1/3 ఆఫ్ ద వర్క్ చేస్తే ద టోటల్ వర్క్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ 3 days. అంతే కదా, ఇక్కడ రోజుకి ఎంత చేస్తున్నాడు, 1/3 చేస్తున్నాడు. అంటే రోజుకి 1/3 ఆఫ్ ద వర్క్ చేస్తుంటే ఇది కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది, 3 days పట్టింది. గాట్ ఇట్. నౌ ఇక్కడ మన కన్క్లూజన్ ఏంటంటే ఎప్పుడైనా 1 days వర్క్ ని రెసిప్రోకల్ చేస్తే నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి. ఇప్పుడు చూడండి, 1/3 ఆఫ్ ద వర్క్ చేస్తే వర్క్ కంప్లీట్ అవడానికి 3 days పట్టింది. అంటే 1 day చేసిన వర్క్ ని రెసిప్రోకల్ చేస్తే నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి. గాట్ ఇట్. నౌ దీనిని బట్టి మనం కన్క్లూజన్ ఏం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఇస్ అ వాల్. ఇఫ్ అ మ్యాన్ వాంట్ టు కన్స్ట్రక్ట్ ఇట్ ఇన్ 4 days, 4 రోజుల్లో చేయాలి అనుకున్నాడు అనుకోం. అప్పుడు రోజుకి ఎంత వర్క్ చేస్తాడు, ఇక్కడ అప్పుడు ఏం చేస్తాడు ఈయన, వర్క్ ని టోటల్ వర్క్ ని డివైడెడ్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్. అండ్ ఫస్ట్ డే ఎంత చేస్తాడు, 1 2 3 4 parts లో ఒక పార్ట్ కంప్లీట్ చేశాడు. అంటే ఇఫ్ హీ కంప్లీట్ 1/4 ఆఫ్ ద వర్క్ ఇన్ అ డే, దెన్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్ ఇన్, అంటే ఎన్ని రోజులు పెట్టింది, 1 2 3 4 days. కన్క్లూజన్ అంటే ఇక్కడ ఏంటి, మనకి 1 days వర్క్ ని రెసిప్రోకల్ చేస్తే నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి. 1 days వర్క్ ని రెసిప్రోకల్ చేస్తే నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి. ఓకే, చూడండి దీన్ని బట్టి మనం ఏం రాస్తాం, ఇఫ్ అ మ్యాన్ కంప్లీట్ 1/10 వర్క్ ఆఫ్ అ డే, దెన్ వర్క్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ హౌ మెనీ డేస్. రోజుకి 1/10 వర్క్ చేస్తే వర్క్ కంప్లీట్ అవడానికి ఎంత టైం పడుతుంది అంటే ఈ 1/10 ని రెసిప్రోకల్ చేయాలి, భిన్నాన్ని తిరిగేయాలి, then it becomes 10 days. Okay, if a man complete 1/5 of the work in a day, then how many days and day, 15 days. If a man complete 1/nth work in a day, then the work is completed in n days. General form. Got it? ఇప్పుడు దీన్ని రివర్స్ లో వేద్దాం. If a man complete the total work in 6 days, అంటే మొత్తం వర్క్ ని 6 days లో కంప్లీట్ చేస్తే 1 day లో ఎంత వర్క్ చేస్తాడు, 1/6 వర్క్. ఇఫ్ ఎ మ్యాన్ కంప్లీట్ ద టోటల్ వర్క్ ఇన్ 12 days, man complete the total work in 12 days, then 1 day's work of the man is 1/12. ఇప్పుడు మనం జాగ్రత్తగా చెప్పాల్సింది ఏంటంటే ఇది టైం అమ్మ,
డేస్ రిప్రజెంట్ టైం. ఇది వర్క్, ఇది వర్క్. Got it? Now, generalization. If a man complete the total work in n days, then 1 day's work of man is 1 by n. 1 by nth work. 1 by nth work. ఎప్పుడు కూడా మనం ప్రాబ్లం సాల్వ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇన్ 10 days అండ్ బి ఇన్ 20 days అన్నప్పుడు డైరెక్ట్ గా ఈ డేస్ ని తీసుకోకూడదు. మనం ఏం చేయాలి? 1 day's వర్క్ ఆఫ్ ద మ్యాన్ కనుక్కోవాలి. ఏ అనేవాడు 10 days లో చేస్తున్నాడంటే 1 day లో ఎంత చేస్తాడు? 1/10th వర్క్. అండ్ బి 1 day లో ఎంత చేస్తాడు? 1/20th వర్క్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ ప్లస్ బి వీళ్ళిద్దరూ కలిపి 1 day లో ఎంత వర్క్ కంప్లీట్ చేస్తారు అనేది చూడాలి. ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి 1 day లో ఎంత చేస్తారు అంటే ఎలా వస్తుంది? 1 day's వర్క్ ఆఫ్ ఏ ఈజ్ 1/10 ప్లస్ 1 day's వర్క్ ఆఫ్ బి ఈజ్ 1/20. ఎల్సిఎం ఎంత అవుతుంది మనకి? 20. 10లో 20 2 times పోతుంది. అండ్ దిస్ బికమ్స్ 20లో 20 1 time. దిస్ బికమ్స్ 3/20. దిస్ ఈజ్ 1 day's వర్క్ ఆఫ్ ఏ ప్లస్ బి టుగెదర్. వీళ్ళిద్దరూ కలిపి 1 day లో ఎంత చేశారు? 3/20th వర్క్ చేశారు. అంటే 1 day's వర్క్ తెలిసింది కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ డేస్, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎంత పడుతుంది? 1 day's వర్క్ ని రెసిప్రోకల్ చేస్తాం. అంటే 3/20ని రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది? 20/3. దీన్ని సింప్లిఫై చేస్తే 6.66 days, ఆర్ వీ కెన్ రైట్ 6 2/3 days. 6 2/3 days. Got it? Hope it is clear. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఎస్, అండ్ టైమ్ అండ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంప్లీట్ వర్క్ ఇన్ 15 days అండ్ బి కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ సే 20 days. బి కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 20 days. Right? Now, what is your answer? A alone can do a work in 15 days. B alone can do it in 20 days. Then A plus B together. ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు? 10 days. 8.57, 8.54, 52/3, 8.57, 10. అయ్యో 60/7. రైట్, చలో ఇప్పుడు ఏం చేస్తాం మనం? 1 day's వర్క్ ఆఫ్ ఏ ఎంతమ్మా? 1/15. 1 day's వర్క్ ఆఫ్ బి ఎంత? 1/20. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ ఏబిస్ 1 day's వర్క్. 1/15 ప్లస్ 1/20. ఎల్సిఎం ఎంత అవుతుంది? 15కి 20కి ఎల్సిఎం ఎంత? 60, అవునా? సో 15 60లో 4 times పోతుంది. 4 into 1 విల్ గెట్ 4. అండ్ 20 60లో 3 times పోతుంది. 3 into 1 విల్ గెట్ 3. దట్ మీన్స్ 7/60. ఇది ఏంటి మనకి? 1 day's వర్క్ ఆఫ్ ఏ అండ్ బి టుగెదర్. 1 day's వర్క్ ఆఫ్ ఏ అండ్ బి టుగెదర్. నెంబర్ ఆఫ్ డేస్ కావాలంటే ఏం చేయాలి? 1 day's వర్క్ ని రెసిప్రోకల్ చేయాలి. దాట్ మీన్స్ 60/7 is the total number of days. మనకు ఆన్సర్ ఆప్షన్స్ 60/7 ఉందనుకోమా, 60/7. లేదంటే దీన్ని మనం ఏం చేస్తాం? డెసిమల్లో కన్వర్ట్ చేస్తాం. లేదంటే డెసిమల్లోకి కన్వర్ట్ చేస్తాం.
8.47, రైట్. నౌ ఇది జనరల్ గా ఇలా జరుగుతుంది. మనం ఇన్ని స్టెప్స్ వేసుకోవడానికి అంటే మనకి ఎగ్జామ్ లో టైం అనేది సపోర్ట్ చెయ్యదు కాబట్టి వీ హ్యావ్ అన్ ఆల్టర్నేట్ మెథడ్స్. వీ హ్యావ్ అన్ ఆల్టర్నేట్ మెథడ్. బట్ ఆల్టర్నేట్ మెథడ్ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. whenever we have only two values, whenever we have only two candidates, that means a alone, b alone అలా ఇచ్చాడు అనుకోమ్మా, అప్పుడు ఎలా సాల్వ్ చేస్తామంటే ఇలా తీసుకుంటాం. ఏ కెన్, ఇది జనరలైజేషన్, ఒకసారి వినండి. A can do a work in X days and B can do it in Y days. B can do it in Y days. అంటే ఏ ఎక్స్ డేస్ లో కంప్లీట్ చేస్తాడు, బి వై డేస్ లో కంప్లీట్ చేస్తాడు. అయితే ఏ ప్లస్ బి టుగెదర్ అని అడిగాడమ్మా. అప్పుడు ఏం చేయాలి? ఇది టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎక్స్ డేస్ అని ఇచ్చాడు. వన్ డేలో ఎంత వర్క్ చేస్తాడు ఈయన? ఏ అనేవాడు 1 days వర్క్ ఆఫ్ ఏ ఎంత చేస్తాడు? 1/x. అండ్ 1 days వర్క్ ఆఫ్ బి ఎంత చేస్తాడు? 1/y. నౌ ఏ ప్లస్ బి ఇస్ 1 days వర్క్. ఒక రోజులో ఎంత చేస్తారు అంటే 1/x ప్లస్ 1/y ఇంత వర్క్ చేస్తారు ఒక రోజులో. ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది? ఎక్స్ ఇంటూ వై అండ్ వై ప్లస్ ఎక్స్. దిస్ ఈజ్ 1 days వర్క్. 1 days వర్క్ అంటే ఒక రోజులో ఇద్దరు కలిపి ఎంత చేస్తారు అంటే ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ వై. టోటల్ డేస్ అంటే ఏం చేయాలి? ఇది 1 days వర్క్ లో రెసిప్రోకల్ చేస్తాం. టోటల్ డేస్ దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఏంటి? ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై. దిస్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డేస్. ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో అన్నాడు అనుకోమ్మా, డైరెక్ట్ గా ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇనిషియల్ గా ఏమనుకున్నాం? ఏ అనేవాడు 10 days లో చేస్తాడు, బి అనేవాడు 20 days లో చేస్తాడు. ఏ ప్లస్ బి అన్నాను. ఆన్సర్ ఎంత వచ్చింది? 6/2/3 వచ్చింది కదా మనకి, 6.66. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ 10 days అంటే ఇది ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ 20. ఇద్దరు కలిపి అంటే ఏమనుకున్నాం మనం? ఎక్స్ ఇంటూ వై అంటే 10 × 20 బై ఎక్స్ ప్లస్ వై అంటే 10 + 20, వేర్ యుల్ గెట్ 200/30. ఇది క్యాన్సిల్ అవుతే 20/3 ఆర్ 6.66. హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇలా మనకు 2 వాల్యూస్ ఇచ్చాడు అనుకుంటే కనుక డైరెక్ట్ గా ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై అని చేసి. ఎస్, ఇస్ ఇట్ క్లియర్? ఎస్. రెస్పాండ్ అవ్వాలి. When we have only two values, we can directly find the value by using a relation x into y by x plus y. Good. ఇప్పుడు చూడండి, A can do a work in 24 days and B can do it in 36 days. Now A plus B together అన్నప్పుడు don't take a value 1/24 and 1/36. అగైన్ యాడింగ్ దీస్ టూ అలా వద్దు. 2 వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి బెటర్ ఏం చేద్దాం? మనకి రిలేషన్ ఏం తెలుసు? ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ అంటే అంతే ఇక్కడ 24 × 36 బై 24 + 36. 24 + 36 అంటే ఎంతమ్మా? 60 కదా. డైరెక్ట్లీ ఐఎమ్ రైటింగ్ 60. 6 × 2 × 5. 6కి ఎలా రాసుకోవచ్చా ఈజీగా? నా ఇందులో 6 టైమ్స్ పోతుంది, ఇందులో 12 టైమ్స్ పోతుంది. 12 6 అంతా 72/5 days ఆర్ 14.4 days. డైరెక్ట్ ఇలా రాసుకోవచ్చు. అంటే ఎప్పుడన్నా మనకి ఓన్లీ 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు వీ కెన్ యూజ్ ద రిలేషన్ ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై. ఈ రిలేషన్ యూజ్ చేస్తాం, రైట్? So friends are waiting in the lobby, but it is almost
ఓవర్ అయిపోయిందమ్మా. 1000 సబ్స్క్రైబ్స్ క్యాండిడేట్స్ వచ్చేసారు. మేబీ ఇట్ ఈస్ టఫ్ టు జాయిన్ యువర్ ఫ్రెండ్స్. గాట్ ఇట్. ఇప్పుడు టూ వాల్యూస్ ఇచ్చారు, ఇద్దరు మనుషులే ఉన్నప్పుడు వీ కెన్ గో విత్ రిలేషన్. అలా కాకుండా వెన్ వి హ్యావ్ 3 candidates, ఏంటది? ఏ కెన్ డూ అ వర్క్ ఇన్ 10 days అండ్ బి కెన్ డూ ద వర్క్ ఇన్ సే 15 days అండ్ సి కెన్ డూ ద వర్క్ ఇన్ 20 days. ఇప్పుడు ముగ్గురు నలుగురు క్యాండిడేట్స్ ఉన్నారు అనుకోమ్మా, అప్పుడు రిలేషన్ మనం x/y తీసుకోలేదు, ఎందుకంటే వీ హ్యావ్ 3 candidates. మామూలుగా జనరల్గా ఎలా చేస్తాం? 1 days వర్క్ ఆఫ్ ఏ ఏమవుతుంది? 1/10. 1 days వర్క్ ఆఫ్ బి 1/15. 1 days వర్క్ ఆఫ్ సి 1/20. ఏ ప్రాబ్లం అన్నా మనం ఏం కనుక్కోవాలి? ముగ్గురు కలిపి ఏబిసిస్ 1 days వర్క్ ఎంత అంటే ఈ 1/10 ప్లస్ 1/15 యాడ్ చేయాలి. 1 days వర్క్ ఆఫ్ ఏ ఇస్ 1/10 ప్లస్ 1 days వర్క్ ఆఫ్ బి ఇస్ 1/15 ప్లస్ 1 days వర్క్ ఆఫ్ సి ఇస్ 1/20. ఈ మూడు యాడ్ చేస్తే మనకేం వస్తుంది? వీళ్ళు ముగ్గురు కలిపి 1 day లో ఎంత వర్క్ చేస్తారు అనేది వస్తుందమ్మా. గట్ ఇట్. వీళ్ళు ముగ్గురు కలిపి 1 day లో ఎంత చేస్తారంటే ఎల్సిఎం ఏమవుతుంది? 10కి 15కి 20కి ఎల్సిఎం బికమ్ 60. అవునా? అండ్ 10 60లో 6 times పోతుంది, 6 into 1 6 ప్లస్ 15 60లో 4 times పోతుంది, 4 into 1 4 ప్లస్ ఇది 3 times పోతుంది, 3 into 1 will get 3. That means 13/60. This is 1 day's work. ఇదంతమ్మా 1 day's work. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ కావాలి అంటే ఏం చేయాలి? 1 day's వర్క్ని రెసిప్రోకల్ చేయాలి. సో టోటల్ డేస్ is equals to 60/13. 60/13. 1 day's వర్క్ని రెసిప్రోకల్ చేస్తే నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి. మనకి 1 day's వర్క్ ఎంత వచ్చింది? 13/60 వచ్చింది. దాన్ని రెసిప్రోకల్ చేస్తే నెంబర్ ఆఫ్ డేస్ వచ్చాయి. గాట్ ఇట్. నౌ దీనికి ఏమన్నా రిలేషన్ ఉంటుందా? వెన్ వి హావ్ 3 candidates ఈజీగా ఎలా చేయగలమా అంటే చెయ్యొచ్చు, కానీ అది కొంచెం క్యాలిక్యులేషన్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఇలా చేయొచ్చు మనం, ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ బై ఎక్స్వై ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు టోటల్ డేస్. ఇలా తీసుకోవచ్చు. బట్ ఏమవుతుందంటే మనకి సింప్లిఫికేషన్ ప్రాబ్లం వచ్చేస్తుంది. సింప్లిఫికేషన్, లార్జ్ సింప్లిఫికేషన్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ రిలేషన్ ఎక్కడ యూజ్ చేయదు. డోంట్ యూజ్ దిస్ రిలేషన్. ఓకే. ఇప్పుడు ఇది ఫస్ట్ బేసిక్ మోడల్. ఇది ఇంకోటి ఏమంటాడంటే ఇలా అంటాడు, ఏమంటాడు? లెట్ us సే ద నెక్స్ట్ మోడల్ ఎలా ఉంటుంది అంటే ఏ కంప్లీట్ అ వర్క్ ఇన్ సే 6 days, A plus B together in 4 days, then A alone. A alone. ఏ ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తాడు అని అడిగాడు. వెరీ క్లియర్. ఇక్కడ ఫస్ట్ ఏ ఒక్కడు 6 daysలో చేస్తున్నాడు. ఏబి ఇద్దరు కలిపి 4 daysలో చేస్తున్నారు. అయితే ఏ ఒక్కడు ఎన్ని రోజుల్లో చేయగలడు అని అడిగాడు. Hope you understand the question. So give me your answer. A and B together can do a work in 4 days. A alone, sorry, ఇక్కడ B అమ్మ. Question is wrong. B alone. It's not A. A alone ఇచ్చేసాడు కదా. ఏ ఒక్కడు 6 days, A plus B ఇద్దరు కలిపి 4 days. అయితే B ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తాడు అని అడిగాడు. గాట్ ఇట్. ఇప్పుడు చూడండి, మనం దీనికి నేను షార్ట్ కట్ చెప్తానమ్మా, వెరీ సింపుల్. అండ్ అప్పుడు మనకి ఏమవుతుందంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ వచ్చేస్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ వచ్చేస్తుంది, కష్టమేమీ కాదు. రైట్, ట్రై టు ఫాలో. ఐల్ గివ్ యూ ఐ థింక్ A in 6 and 4 అన్నాను కదా.
క్వశ్చన్ ఏంటి? ఏ కంప్లీట్ వర్క్ ఇన్ 6 days and A plus B together in 4 days. Now I require B alone in how many days? ఇది క్వశ్చన్. బట్ ఒక్కసారి చూడండి అమ్మా, ఇక్కడ ఏమన్నాడంటే, ఇప్పుడు ఒక వర్క్ ఉంది, ఈ వర్క్ ని ఏ ఎన్ని రోజుల్లో చేస్తున్నాడంట? 6 days లో చేస్తున్నాడంట. ఏ 6 days లో చేస్తున్నాడు. ఇదే వర్క్ ని ఏబి వీళ్ళిద్దరూ కలిపి 4 days లో చేస్తున్నారంట. అయితే ఇదే వర్క్ కి బి ఒక్కడిని అసైన్ చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తారు అని అడిగాడు. బి ఒక్కడిని అసైన్ చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తారు అని అడిగాడు. బట్ ఈ ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేస్తామంటే, కొంచెం జాగ్రత్తగా ఉంది. ఇక్కడ మనకి క్వశ్చన్ లో టైం రిప్రజెంట్ చేసే వాల్యూస్ ఏమున్నాయి? వన్ ఈజ్ 6 days విచ్ రిప్రజెంట్స్ టైం, అండ్ అదర్ వన్ ఈజ్ 4 days విచ్ రిప్రజెంట్స్ టైం. మనము ఎలా యూజ్ చేసుకుంటామంటే, మన దగ్గర ఒక రికార్డ్ ఉంది. ఈ రికార్డును రాయడానికి ఏకి 6 days పట్టింది. ఇదే రికార్డ్ రాయడానికి ఏబికి 4 days పట్టింది. అయితే ఈ రికార్డ్ రాయడానికి బికి ఎన్ని రోజులు పడుతుంది అనేది క్వశ్చన్. గాట్ ఇట్? అంటే ఇక్కడ మనం ఏం చేసాం? జస్ట్ ఒక వర్క్ ని అస్యూమ్ చేసుకున్నాం. ఆ వర్క్ ఏంటి? రికార్డ్ రాయడం అనేది వర్క్ అనుకున్నాం. వర్క్ ఏంటి? రికార్డ్ రైటింగ్ ఇస్ ద వర్క్. గాట్ ఇట్? ఎందుకంటే మనందరికీ రికార్డులు రాయడం బాగా తెలుసు కాబట్టి. నా చూడండి, మనకి ఏం కావాలంటే, ఒక రికార్డ్ ఉంది. ఈ రికార్డు 6 days 4 days. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఈ రికార్డులో ఎన్ని పేజెస్ ఉన్నాయో కనుక్కోవాలి. హౌ మెనీ పేజెస్ ఆర్ దేర్ ఇన్ ద రికార్డ్, రైట్? సో రికార్డులో పేజెస్ మనకి ఎలా వస్తాయి అని అడిగితే, ఇక్కడ క్వశ్చన్ లో టైం రిలేటెడ్ వాల్యూస్ అన్నిటికీ ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎం ఆఫ్ టైం రిలేటెడ్ వాల్యూస్ కన్నా ఎల్సిఎం. ఇక్కడ టైం వాల్యూస్ ఏమున్నాయి? 1 is 6 అండ్ అదర్ 1 is 4. ఈ రెండింటికి ఎల్సిఎం అవుతుంది. ఎల్సిఎం ఆఫ్ 6 and 4 is 12. సో ఎల్సిఎం ఏదొస్తే రికార్డ్లో అన్ని పేజెస్ ఉన్నాయని తీసుకుంటాం. ఎల్సిఎం ఏదొస్తే రికార్డ్లో అన్ని పేజెస్ ఉన్నాయి. నౌ వీ హ్యావ్ అన్ ఎల్సిఎం ఈస్ 12. వీ కన్సిడర్ ద రికార్డ్ కన్సిస్ట్ ఆఫ్ 12 pages. రికార్డ్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి? ఇప్పుడు 12 pages ఉన్నాయి. బట్ ఇప్పుడు కమింగ్ టు ద క్వశ్చన్ ఏమన్నాడు? ఏ అనేవాడు ఈ 12 pages రాయడానికి, అంటే రికార్డ్ మొత్తం రాయడానికి 6 days తీసుకున్నాడు. కాబట్టి వన్ డేలో ఏ ఎన్ని పేజెస్ రాస్తాడు అంటే 12 pages రాయడానికి వీడు ఎన్ని డేస్ తీసుకున్నాడు? 6 days తీసుకున్నాడు. 1 page రాయాలి అంటే ఎన్ని రోజులు పడుతుంది? 12/6 is equals to, సారీ, 1 dayలో 2 pages రాస్తాడు. గాట్ ఇట్? ఎందుకంటే వీడు 12 pages రాయడానికి 6 days తీసుకున్నాడమ్మా. అంటే ఒక రోజులో ఎన్ని పేజెస్ రాస్తాడు? 2 pages రాస్తాడు. గాట్ ఇట్? నౌ చూడండి, ఏబి ఇద్దరూ కలిపి 12 pages రికార్డ్ రాయడానికి 4 days తీసుకున్నారు. అంటే వీళ్ళిద్దరూ కలిపి రోజులు ఎన్ని రాస్తారు? 12 divided by 4, దట్ మీన్స్ 3 pages in a day. 3 pages in a day. జాగ్రత్త అర్థం చేసుకోండి, ఇదే కాన్సెప్ట్. ఒక్కసారి కాన్సెప్ట్ మనకు అర్థమైపోయింది, దెన్ మిగతాది ఏ క్వశ్చన్ అనేది ఇలా సాల్వ్ చేస్తాం, మైండ్ క్యాలిక్యులేట్ చేసేస్తాం. బట్ ఇట్ రైట్? ఇప్పుడు మనకి ఏం తెలిసింది? ఇండివిజువల్ గా ఏ ఒక్కడు 2 pages రాస్తాడు, అండ్ ఏబి ఇద్దరు కలిపితే రోజుకి 3 pages రాస్తారని తెలిసింది. ఏబి ఇద్దరు కలిపితే ఎన్ని పేజెస్ రాస్తారు? 3 pages రాస్తారు. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఏ ఒక్కడు 2 pages రాస్తాడు, ఏ ప్లస్ బి కలిపితే 3 pages రాస్తారు, అవునా? అప్పుడు బి ఎన్ని పేజెస్ రాస్తుండాలి రోజుకి? బి ఎన్ని పేజెస్ రాస్తాడు? ఏ ఒక్కడు 2 pages రాస్తాడు. అదే ఏబి ఇద్దరు కలిపారనుకో 3 pages రాస్తారు. అప్పుడు బి ఎన్ని పేజెస్ రాయాలి? 1 page రాసి ఉండాలి. ఎందుకంటే వీళ్ళిద్దరిని మైనస్ చేసామనుకో, ఏబి మైనస్ ఏ, అప్పుడు ఏమవుతుంది? మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అయిపోయి బి మిగులుతుంది. బి ఈజ్ ఈక్వల్స్ టు 3 pages minus 2 pages. 3 pages minus 2 pages
ఇస్ ఈక్వల్స్ టు 1 పేజ్. అంటే బి ఒక్కడు రోజుకి ఒక పేజ్ రాస్తాడు. బట్ వీడు రోజుకి ఒక పేజ్ రాశాడు అనుకో, రికార్డులో ఎన్ని పేజెస్ ఉన్నాయి? 12 పేజెస్ ఉన్నాయి. అప్పుడు ఎన్ని రోజులు పడుతుంది? 12 days పడుతుంది. బి అలోన్ కెన్ డూ అ వర్క్ ఇన్ 12 days. రైటా? సో మళ్ళీ సేమ్ క్వశ్చన్ చెప్తాను, ఒక్కసారి ట్రై టు అండర్స్టాండ్. వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? ద క్వశ్చన్ ఈస్ ఏ అలోన్ కంప్లీట్ అ వర్క్ ఇన్ 6 days. అవునా? ఏ ప్లస్ బి టుగెదర్ ఇన్ 4 days. అయితే బి అలోన్ కెన్ డూ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? అది క్వశ్చన్. మనం ఏమనుకోవాలి? దేర్ ఇస్ అ రికార్డ్, దేర్ ఇస్ అ రికార్డ్, రైట్? ఈ రికార్డ్ రాయడానికి ఏకి ఎన్ని రోజులు పట్టింది? 6 days పట్టింది. బికి ఎన్ని రోజులు పట్టింది? 4 days పట్టింది. అంటే మనకి క్వశ్చన్ లో 2 వాల్యూస్ ఉన్నాయమ్మా టైంని రిప్రజెంట్ చేసేది. వన్ ఈజ్ 6 days అండ్ అదర్ వన్ ఈజ్ 4 days. ఇప్పుడు మనకి ఏం చేయాలి? పేజ్, ఈ రికార్డ్ లో ఎన్ని పేజెస్ ఉన్నాయో కావాలి. ఎలా వస్తుంది? ఈ టైం రిలేటెడ్ వాల్యూస్ కి ఎల్సిఎం తీసుకుంటాం. 6కి 4కి ఎల్సిఎం తీసుకుంటే ఎంత? ద ఎల్సిఎం బికమ్స్ 12. సో వి కన్సిడర్ దేర్ ఆర్ 12 పేజెస్ ఇన్ ద రికార్డ్. రికార్డ్ లో ఎన్ని పేజెస్ ఉన్నాయి ఇప్పుడు? 12 పేజెస్ ఉన్నాయి. గాట్ ఇట్? నా ఇప్పుడు క్వశ్చన్ రండి అమ్మ. వాడు ఏమన్నాడు? ఏ అనేవాడు ఈ 12 పేజెస్ రాయడానికి 6 days తీసుకున్నాడు అంటే రోజుకి ఎన్ని పేజెస్ రాస్తాడు వాడు? 2 పేజెస్ రాస్తాడు. అండ్ ఏబి ఇద్దరు కలిపి 12 పేజెస్ రాయడానికి 4 days తీసుకున్నారు అంటే రోజుకి వీళ్ళిద్దరూ కలిపి ఎన్ని పేజెస్ రాస్తారు? 3 పేజెస్ రాస్తారు. రోజుకి ఇద్దరు కలిపి 3 పేజెస్ రాస్తారు. ఈ రెండు తెలిసి మనకి టోటల్ వర్క్ తెలియాలి. దీనిని మనం ఏమంటామంటే టోటల్ వర్క్ అంటాం. టోటల్ వర్క్ ఇది ఏంటంటే 1 days వర్క్. 1 days వర్క్. ఎప్పుడైనా మనకి ఇచ్చిన దాంట్లో టోటల్ వర్క్ ఏంటి, 1 days వర్క్ ఏంటి, ఈ రెండు ఖచ్చితంగా తెలియాలి. ఆ రెండు తెలిస్తే 95% ఆఫ్ యువర్ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. 95% ఆఫ్ యువర్ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్. ఎప్పుడైనా మనకి ఏ ఒక్కడు రోజుకి 2 పేజీలు రాస్తాడు, ఏబి ఇద్దరు కలిపి 3 పేజెస్ రాస్తాడు. అప్పుడు బి ఎన్ని పేజెస్ రాసున్నట్టు? ఏ ప్లస్ బి 3 పేజెస్, ఏ 2 పేజెస్. అంటే ఇక్కడ 2 పేజెస్ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, అప్పుడు బి ఎన్ని పేజెస్ రాస్తాడు? 1 పేజ్ రాస్తాడు. బి రోజుకి 1 పేజ్ రాస్తే 12 పేజెస్ రాయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే బి రిక్వైర్స్ 12 days. బి రిక్వైర్స్ 12 days. Hope it is clear. అంటే ఎల్సిఎం మెథడ్ అర్థమైందా? టోటల్ వర్క్ మెథడ్. జనరల్ వీళ్ళు కాల్ ఇట్ as an LCM method. Yes. So hope it is clear. If it is clear, go with this. LCM method యూజ్ చేసి చేయండి. A complete the work in 12 days and B complete the work in 15 days and C complete the work in 20 days. Now I required all together A plus B plus C. అంటే 1/12, 1/15, 1/20 చేసినా వస్తుంది. కానీ ఎల్సిఎం మెథడ్లో చేయండి. అంటే రికార్డ్లో పేజెస్ అని అస్యూమ్ చేసుకుని చేయండి. జస్ట్ అస్యూమ్ ద పేజెస్. అంటే దెర్ ఇస్ అ రికార్డ్ ఉంది. రికార్డ్లో టోటల్ ఎన్ని పేజెస్ ఉన్నాయి ఇప్పుడు? హౌ మెనీ పేజెస్ యూ హ్యావ్ ఇన్ ద రికార్డ్? అండ్ హౌ యూ గెట్ ద నెంబర్ ఆఫ్ పేజెస్? నెంబర్ ఆఫ్ పేజెస్ ఎలా వస్తాయమ్మా మనకి? అంటే టైం రిలేటెడ్ వాల్యూస్ ఏమన్నాయి మన క్వశ్చన్లో? 12కి, 15కి, 20కి ఎల్సిఎం తీసుకుంటాం. అవునా? ఎల్సిఎం తీసుకుంటే ఎల్సిఎం ఎంత వస్తుంది? వాట్ ఈస్ ది ఎల్సిఎం హియర్? ఫస్ట్ 5 తీసుకుందాం.
becomes 12, 3 and 4. అంతేనా? Now 3 తీసుకుందాం. 3 4 జా 1 జా 4 జా. మళ్ళీ 4 తీసుకుందాం. 1 1 1 అంటే 4 3 జా 15, 15 4 జా 60. LCM 60 వచ్చింది కాబట్టి 60 pages are there in the record. 60 pages are there in the record. ఇప్పుడు ఏం చేయాలి? కమింగ్ టు ద క్వశ్చన్. ఏ ఏంటంట 12 pages రాయడానికి 60 days తీసుకున్నాడు. ఇలా రాసుకోవాలి. 12 pages రాయడానికి 60 days తీసుకున్నాడు. అంటే 1 page రాయడానికి అంతేనా? సారీ, 60 pages in 12 days. Yes. Now what we have to do? 60 pages in 12 days. 1 day లో ఎన్ని పేజెస్ రాస్తాడు? 1 day లో ఎన్ని పేజెస్ రాస్తాడు? క్రాస్ మల్టిప్లికేషన్. 1 into 60, 1 into 60 upon 12, that means 5 pages. అంటే ఏ ఒక్కడు రోజుకి 5 pages రాస్తాడు. ఏ ఒక్కడు రోజుకి 5 pages రాస్తాడు. అదే బి అడిగాడు అనుకోమ్మా, 60 pages రాయడానికి ఎన్ని రోజులు పట్టింది బికి? 60 pages in 15 days. అంతేనా? 60 pages రాయడానికి 15 days పట్టింది. అంటే 1 day లో ఎన్ని పేజెస్ రాస్తాడు? 1 into 60 upon 15. అంతేనా? 15. Where you will get 4 pages. అంటే బి ఒక్కడు 4 pages రాస్తాడు. సి ఒక్కడు 3 pages రాస్తాడు. సి ఒక్కడు 3 pages రాస్తాడు. గాట్ ఇట్. ఇప్పుడు మనకి ఏమైంది? టోటల్ వర్క్ తెలిసింది అండ్ 1 days వర్క్ తెలిసింది. 1 days వర్క్ కూడా తెలిసింది. ఇప్పుడు మనకి ఏమడిగాడు? ముగ్గురు కలిపి అని అడిగాడు. ముగ్గురు కలిపి అని అడిగాడు. ఏ ఒక్కడు ఎన్ని పేజెస్ రాస్తాడని తెలుసు మనకి? 5 pages in a day, 5 pages in 1 day, అండ్ బి ఒక్కడు 4 pages in 1 day, అండ్ సి ఒక్కడు 3 pages in 1 day. అంటే ముగ్గురు కలిపి ఎన్ని పేజెస్ రాస్తారు? 12 pages in 1 day. ముగ్గురు కలిపి రోజుకి 12 pages రాస్తారు. రికార్డులో ఎన్ని పేజెస్ ఉన్నాయి మనకి? 60 pages ఉన్నాయి. అవునా? ముగ్గురు కలిపి 60 pages రాయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 60 upon 12 is equals to 5 days. Is equals to 5 days. రైట్? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి అమ్మా. డోంట్ యూజ్ 1/10, 1/12 ప్లస్ 1/15 ప్లస్ 1/20. అది కాకుండా ఇది ఎల్సిఎం మెథడ్ అంటాము. విల్ కాల్ ఇట్ యాజ్ అ ఎల్సిఎం మెథడ్, లేదంటే యూనిటరీ మెథడ్ అంటాం. సో జాగ్రత్తగా వినండి, మళ్ళీ ఒకసారి చెప్తాను నేను. వాడు ఏమన్నాడంటే ఏ 12 daysలో చేస్తాడు ఒక వర్క్ని, బి 15 daysలో చేస్తాడు, సి 20 daysలో చేస్తాడు అని అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమనుకుంటాం? ఒక రికార్డ్ ఉంది, రికార్డ్ని కంప్లీట్ చేయడానికి ఏకి 12 days, బికి 15 days, సికి 20 days. అయితే రికార్డ్లో ఎన్ని పేజెస్ ఉంటాయి అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో హౌ విల్ యూ గెట్ ద నెంబర్ ఆఫ్ పేజెస్? ఎల్సిఎం ఆఫ్ టైమ్ రిలేటెడ్ వాల్యూస్. అంటే 12కి 15కి 20కి ఎల్సిఎం తీసుకున్నాం. ఎల్సిఎం తీసుకుంటే మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది? ఈ మూడింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 60 అని వచ్చింది. వాట్ ఎవర్ ద ఎల్సిఎం యూ విల్ కన్సిడర్ దట్ మెనీ పేజెస్ ఇన్ ద రికార్డ్. రికార్డ్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి మనకి? ఇప్పుడు 60 pages ఉన్నాయి. అవునా? టోటల్ వర్క్ ఏంటన్నది తెలిసిపోయింది. టోటల్ వర్క్ తెలిసిన తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇండివిజువల్గా ఒక్కొక్క క్యాండిడేట్ రోజుకి ఎన్ని పేజెస్ రాస్తున్నాడు అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఏ వచ్చి 60 pages రాయడానికి 12 days తీసుకున్నాడు అంటే ఒక్క రోజులో ఎన్ని పేజెస్ రాసి ఉండొచ్చు? సో 60/12 5 pages రాసి ఉండాలి. అండ్ బి 60 pages రాయడానికి 15 days కాబట్టి రోజుకి 4 pages, అండ్ సి రోజుకి 3 pages అన్నాడు. ఇప్పుడు మన క్వశ్చన్ ఏం అడిగాడు? ఏబిసి, ఏ ప్లస్ బి ప్లస్ సి. అంతేనా? ముగ్గురు ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఆర్హెచ్ఎస్ యాడ్ చేసాం కాబట్టి ఎల్హెచ్ఎస్ కూడా యాడ్ చేద్దాం. 5 + 4 + 3 అంటే ఎంతమ్మా? 12 pages. అంటే ముగ్గురు కలిపి
ఒక రోజులో 12 పేజెస్ రాస్తారు, అవునా? రోజుకి 12 పేజెస్ రాస్తుంటే 60 పేజెస్కి ఎన్ని రోజుల్లో రాస్తారు? 60/12 is equals to 5 days. Right? Hope it is clear. Respond అవ్వాలి. Yes. The next question. A, complete a work in A in 24 days, B in 36 days, and C in 120 days. I required all together A plus B plus C together. ముగ్గురు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు? So how can we solve this? Yes. A in 24 days, B in 36 days, and C in 120 days. Now I required all together. So ఏం చేస్తాం మనం? You have to consider there is a record, and ఇక్కడ generally ఇక్కడ టైం రిలేటెడ్ వాల్యూస్ ఏమున్నాయమ్మా? 1 is 24, 36 and 120. 24, 36, 120. LCM తీసుకుంటాం. 6 అవుతుంది కదా, 6 4 జా 6 6 జా 6 20 జా, అంతేనా? Again go with 2, 2 3 10. Again go with 2, 1 3 and 5, అంతే కదా? 4 4 3 is 12, 12 into 10 120. 10 ఇది 6 6 6 36, 36 అంతేనా? ఇది ఒక 6, ఇది ఒక 6, 6 into 6 36, 36 into 10 అంటే 360 is your LCM. 360 is your LCM. అంటే రికార్డులు ఎన్ని పేజెస్ ఉన్నాయి? 360 పేజెస్ ఉన్నాయి. సో ఏ 360 పేజెస్ రాయడానికి 24 days తీసుకుంటున్నాడు కాబట్టి రోజుకి ఎన్ని పేజెస్ రాస్తాడు? 15 pages. అండ్ బి 360 పేజెస్ రాయడానికి 36 days తీసుకున్నాడు కాబట్టి రోజుకి ఎన్ని పేజెస్ రాస్తాడు? 10 pages. అండ్ సి ఫర్ 360 pages he required 120 days. So per day he can write 3 pages. Per day he can write 3 pages. ఇప్పుడు మనం క్వశ్చన్ అడిగాడు ఏ ప్లస్ బి ప్లస్ సి, ఆర్హెచ్ఎస్ యాడ్ చేద్దాం. ఆర్హెచ్ఎస్ యాడ్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి, దెన్ యూ హ్యావ్ టు యాడ్ LHS also. 15 plus 10 25, 25 plus 3 28 pages in one day. Then ఒక రోజులో 28 pages రాస్తే 36 pages రాయడానికి ఎన్ని రోజులు పడుతుంది?
Simplify, we'll get an answer. Yeah, please respond me. No, concept is clear, right? Clear. Right, done. It is second model. The first model is only two candidates ఇస్తారు. అండ్ అది కూడా ఫస్ట్ మోడల్ ఏమొచ్చింది, ఇండివిజువల్ క్యాండిడేట్స్ ఏ కామా బి అని ఇస్తాడు. సెకండ్ మోడల్ ఏంటి, ఏ కామా ఏ ప్లస్ బి అని ఇచ్చాడు. అండ్ థర్డ్ మోడల్ ఏంటి, ఏ బిసి అని ఇచ్చాడు. రైట్. ఇప్పుడు మనకి ఇంకో మోడల్ ఉంది ఇందులోనే. ఇవంతా బేసిక్స్. మనకి టైమ్ అండ్ వర్క్ ఈజీగా 2 days పట్టేస్తుంది. ఇదంతా బేసిక్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా. దీంట్లో ఇంకో మోడల్ ఏముంటుందంటే సియో ఏ ప్లస్ బి టుగెదర్ 12 days. ఇందాకటి కనుక దీనికి డిఫరెన్స్ ఉంది. బి ప్లస్ సి టుగెదర్ 15 days అండ్ సి ప్లస్ ఏ టుగెదర్ 20 days. అయితే ఇండివిజువల్ ఎఫిషియన్సీ ఏ ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తాడు, బి ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తాడు, సి ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తాడు. A alone, B alone, and C alone. దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. A in 30, B in 20, and very good. Surya Teja. What about the rest of the colleges? A543, Ravi Degree College. What else? The rest colleges. 543. రిప్లై ఇవ్వడానికి డిజేబుల్ చేస్తున్నారు. ఓకే. 543, 543, 543. Almost it's a 543. 6, 7.5 and 10. 543. Right. చూడమ్మా 5, 4, 3. ఇది రైటా రాంగా అంటే డెఫినెట్గా ఇది రాంగ్ ఏనమ్మా. ఎందుకు రాంగ్? మనం ఎప్పుడు కూడా కాన్సెప్ట్కి కనెక్ట్ అయ్యి ఉండాలి. అంటే ఏమన్నాడు, ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఏబి, ఇద్దరు కలిపి రాస్తేనే ఒక రికార్డ్ రాయడానికి 12 days పట్టిందంట. ఏబి ఇద్దరు కలిపి రాస్తేనే 12 days పట్టింది. అప్పుడు ఏ ఒక్కడు అన్నాడు అనుకోమ్మా, డెఫినెట్గా 12 days కన్నా ఎక్కువే పడుతుంది. డెఫినెట్గా 12 days కన్నా ఎక్కువే పడుతుంది. బి అడిగాడు అంటే ఇక్కడ బి కానీ సి కానీ 15 days కన్నా ఎక్కువ ఉంటుంది. సి కానీ ఏ కానీ 20 days కన్నా ఎక్కువే ఉంటుంది. సో ఇట్స్ నాట్ 12, 15 అండ్ 20 ఇలా రాదు. 4, 5, 3 కూడా కాదు. సో జాగ్రత్తగా వినండి. 4, 5, 3 is also wrong. ఎనీవే మనం ఏదన్నా ఫండ్ అవుతాను ఏంటది, మనకు ఫస్ట్ రికార్డ్ అనుకున్నాం. రికార్డులో ఎన్ని పేజెస్ ఉంటాయి అంటే ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకుంటాం. ఇందాక ఎల్సిఎం తీసుకుంటే ఎంత వచ్చింది, 60 pages వచ్చింది. కాబట్టి రికార్డులో 60 pages ఉన్నాయి అవునా. నా 60 pages రాయడానికి వీళ్ళిద్దరూ కలిపి రాస్తే 12 days లో రాశారండి. అంటే వీళ్ళిద్దరూ కలిపి రోజుకి ఎన్ని పేజెస్ రాస్తారు, 5 pages రాస్తారు. వీళ్ళిద్దరూ కలిపి రోజుకి ఎన్ని పేజెస్ రాస్తారు, 4 pages రాస్తారు. వీళ్ళిద్దరూ కలిపి రోజుకి ఎన్ని పేజెస్ రాస్తారు అంటే 3 pages రాస్తారు. ఇందాక ఇదే మనకి ఇండివిజువల్ ఎఫిషియన్సీలో ఏబిసి అని వచ్చింది. ఇక్కడ 2 candidates అని ఇచ్చారు కాబట్టి ఏబి వీళ్ళిద్దరూ కలిపి రోజుకి 5 pages రాస్తారు. అండ్ వీళ్ళిద్దరూ కలిపి రోజుకి 4 pages రాస్తారు. వీళ్ళిద్దరూ కలిపి రోజుకి 3 pages రాస్తారు. అది ఇండివిజువల్గా వచ్చింది. మనకి ఏం తెలిసింది,
టోటల్ వర్క్ తెలిసింది అండ్ 1 days వర్క్ తెలిసింది. మనం రెస్ట్ ఇప్పుడు క్వశ్చన్ ఏది ఇస్తే ఫైండ్ అవుట్ చేసేయచ్చు. అవునా? క్వశ్చన్ ఏమడిగాడు? ఏ ఇండివిజువల్ గా ఎంత, బి ఇండివిజువల్ గా ఎంత, సి ఇండివిజువల్ గా ఎంత అని అడిగాడు. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆర్హెచ్ఎస్ అంతా యాడ్ చేద్దాం. ఏ ప్లస్ ఏ ఎంతమ్మా? 2a, బి ప్లస్ బి 2b, 2c. దట్ మీన్స్ 2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇస్ ఈక్వల్స్ టు 5 ప్లస్ 4 ప్లస్ 3 అంటే ఎంతమ్మా? 12 pages. అప్పుడు ఓన్లీ ఏబిసి ఎన్ని పేజెస్ రాస్తారు అంటే 6 pages రాస్తారు. ఆ ఇంపార్టెంట్ రిలేషన్ ఎంత వచ్చింది మనకి? ఏబిసి ముగ్గురు కలిపి ఒక రోజులో 6 pages రాస్తారు. వీళ్ళు ఏబిసి ముగ్గురు కలిపి 6 pages రాస్తున్నారు. అందులో ఏబి ఎన్ని పేజెస్ రాస్తారని తెలుసు మనకి? ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఏబి ఇద్దరు కలిపి 5 pages రాస్తారు. మిగిలింది ఏదైతే ఉందో సి రాయాలి. అంటే సి రోజుకి ఎన్ని పేజెస్ రాస్తున్నట్టు? 1 page రాస్తున్నట్టు. సి రోజుకి 1 page రాస్తున్నాడు. అదే మనకి క్వశ్చన్ చూడండి, బీసీ బీసీ వీళ్ళిద్దరూ కలిపి 4 pages రాస్తున్నారు. కానీ ముగ్గురు కలిపి ఏం రాస్తున్నారు? ఏ ప్లస్ బి ప్లస్ సి 6 pages అండ్ బీసీ వచ్చి ఎంతంట? 4 pages. అప్పుడు ఏ ఎన్ని పేజెస్ రాయాలి? 2 pages రాయాలి. అంతే కదా? నా ఏ 2 pages, బి నాకు తెలియదు, సి 1 page, ముగ్గురు కలిపితే 6 pages. దాన్ బి ఎన్ని పేజెస్ రాస్తాడు రోజుకి? 3 pages. ఇండివిజువల్ ఎఫిషియన్సీస్. This is your individual efficiency of C, efficiency of A, and efficiency of B. Yeah, hello. రైట్, ఇది ఇండివిజువల్ ఎఫిషియన్సీ వచ్చింది. ఏ ఎన్ని పేజీలు రాస్తాడు రోజుకి? 2 pages రాస్తాడు. బి 3 pages రాస్తాడు. సి 1 page రాస్తాడు. మనకి టోటల్ రికార్డులో ఎన్ని పేజెస్ ఉన్నాయని తెలుసు మనకి? 60 pages ఉన్నాయని తెలుసు. రికార్డులో 60 pages ఉన్నాయని తెలుసు. సో ఇప్పుడు ఏమైంది? వీడు రోజుకి 2 pages రాస్తే 60 pages రాయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 30 days. వీడు రోజుకి 3 pages రాస్తే 60 pages రాయడానికి 20 days. వీడు రోజుకి 1 page రాస్తే 60 pages రాయడానికి 60 days. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్, ఫైనల్ ఆన్సర్. Right? Hope it is clear. Done. So, yes, first question. A in 16 days, B in 24 days, and C in 36 days. Make it fast, త్వరగా చేయండి. త్వరగా త్వరగా చెప్పాలి. 12 days, B in 18 days. క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటాయి. మేక్ ఇట్ ఫాస్ట్. 120 అంట. 3 values ఇచ్చినప్పుడు ఫార్ములాస్ వెళ్ళొద్దు. 3 values ఫార్ములా ఉంటుంది కానీ డోంట్ యూజ్ ద ఫార్ములా. సింప్లిఫికేషన్ కాంప్లికేటెడ్ అయిపోతుంది. ఓన్లీ 2 values ఉన్నప్పుడే ఫార్ములాకి వెళ్ళండి. x into y by x plus y.
144/9. ఇందులో రాంగ్ వచ్చింది అంటే సింప్లిఫికేషన్ రాంగ్ ఏనమ్మా, ఎందుకంటే కాన్సెప్ట్ చాలా క్లియర్. ఫస్ట్ ఎల్సిఎం తీసుకుంటాం, దీనికైతే డైరెక్ట్ వాల్యూ వేసుకుంటాం. 12 × 18/12 + 18. దీనికైతే రికార్డులో ఎన్ని పేజెస్ ఉన్నాయనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ ఇండివిజువల్గా రోజుకి ఎన్ని పేజెస్ రాస్తాం అనేది రాస్తాం. 36/5. రైట్. సో ఇది బేసిక్స్. సో ఇందులో మనకి ఇంకెలా ఉంటాయంటమ్మా, వి హ్యావ్ ఎప్పుడైనా కాన్సెప్ట్ వెరీ క్లియర్గా ఉన్నప్పుడు ప్రాబ్లం ఎలా ఇచ్చినా సాల్వ్ చేసేస్తాం. ప్రాబ్లం ఎలా ఇచ్చినా వీ కెన్ సాల్వ్. లెట్ us టేక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ 10 డేస్లో చేస్తాడు, బి సే 20 డేస్లో చేస్తాడు. దిస్ ఈస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మనం. ఇన్ఫర్మేషన్ ఇచ్చి క్వశ్చన్ ఏమడుగుతాడంటే, ఇనీషియల్గా ఏ స్టార్ట్స్ ద వర్క్. ఏ వర్క్ స్టార్ట్ చేశాడు అండ్ లెఫ్ట్ ఆఫ్టర్ 3 days. And left after 3 days. Then B join the work and complete the remaining work. And then B alone complete the remaining work. Remaining work in how many days? జాగ్రత్తగా వినండి. మనకి ఏమి ఇచ్చాడు, ఏ 10 డేస్లో చేస్తాడు, బి 20 డేస్లో చేస్తాడు అని చెప్పాడు. ఫస్ట్ ఏ వర్క్ స్టార్ట్ చేశాడు, ఏ స్టార్ట్ ద వర్క్ అండ్ లెఫ్ట్ ఆఫ్టర్ 3 days. అంటే 3 days తర్వాత ఏ వెళ్ళిపోయాడు. ఏ స్టార్ట్ చేశాడు, 3 రోజులు పనిచేసి వెళ్ళిపోయాడు. దాని తర్వాత బి జాయిన్ అయ్యి మిగిలిన వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే ఇది ఒక మోడల్ అనమాట. అంటే క్వశ్చన్ ఎలాగన్నా ట్విస్ట్ చేయొచ్చు. ఏదైనా యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్. మనకి ఫండా ఒకటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ రికార్డులో ఎన్ని పేజెస్ ఉన్నాయి, పేజెస్ ఎన్ని వస్తాయి, దీనికి ఎల్సిఎం తీసుకుంటాం. 20 pages ఆర్ దేర్ ఇన్ ద రికార్డ్. ఏ రోజుకి 2 pages రాస్తాడు, బి రోజుకి 1 page రాస్తాడు. ఇదే ఇన్ఫర్మేషన్. ఇప్పుడు క్వశ్చన్లు ఏమన్నాడు, ఏ వర్క్ స్టార్ట్ చేసి 3 days పనిచేశాడు. ఈయన రోజుకి 2 pages రాస్తుంటే 3 days రాయాలి. 3 days పనిచేశాడంటే ఎన్ని పేజెస్ రాయాలి, 6 pages రాయాలి. అంతేనా, 6 pages రాయాలి. అంటే ఏ ఉన్న 20 పేజీల్లో 6 pages రాసేసాడు. ఏం చేశాడు, ఉన్న 20 పేజీల్లో ద టోటల్ రికార్డులో ఎన్ని పేజెస్ ఉంటాయని తెలుసు మనకి. ద టోటల్ రికార్డ్ కన్సిస్ట్ ఆఫ్ 20 pages. ఇందులో ఏ 3 days పనిచేసి 6 pages రాసేసాడు. ఇప్పుడు మిగిలిన ఎన్ని పేజెస్ ఉంటాయి మనకి, 14 pages ఉంటాయి. ఎందుకంటే రికార్డులో 20 pages ఉన్నాయి కాబట్టి అందులో 6 pages ఏ రాసేసాడు 3 daysలో. ఇంకా మిగిలిన ఎన్ని ఉన్నాయి, 14 pages ఉన్నాయి. ఈ 14 pages ఎవరు రాయాలి, బి రాయాలి. అంతేనా, బి రాయాలి. బి రాస్తే రోజుకి ఎన్ని పేజెస్ రాస్తాడు, 1 page రాస్తాడు. కాబట్టి మిగిలిన ఎన్ని పేజీలు, 14 pages రాయాలి. అంటే బికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 14 days పడుతుంది. బికి ఎన్ని రోజులు పడుతుంది, 14 days పడుతుంది. క్వశ్చన్ ఏంటి, ఏ కెన్ డూ వర్క్ ఇన్ 10 days, బి ఇన్ 20 days. ఏ స్టార్ట్ ద వర్క్ అండ్ లెఫ్ట్ ద వర్క్ ఆఫ్టర్ 3 days. 3 రోజుల తర్వాత ఏ వదిలేశాడు. మిగిలిన పనిని
బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశాడు. బి అలోన్ కెన్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. గాట్ ఇట్. అప్పుడు మనం ఏం చేస్తాం, దేనికన్నా ఫండా ఒకటే. దేనికైనా మనం ఏం కనుక్కోవాలి, ఫస్ట్ వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ అని కనుక్కోవాలి, అండ్ ఇండివిజువల్లీ ఎన్ని పేజెస్ రాస్తారు అనేది కనుక్కోవాలి. టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ అంటే ఎలా వస్తుంది అనుకున్నాం, ఈ టైం రిలేటెడ్ వాల్యూస్కి ఎల్సిఎం తీసుకోవాలి. 10కి 20కి ఎల్సిఎం ఎంత, 20. అప్పుడు ఏ రోజుకి 2 పేజెస్ రాస్తాడు, బి రోజుకి 1 పేజే రాస్తాడు. గాట్ ఇట్. సో 1 పేజ్ రాస్తే ఇప్పుడు మనకి ఏం కావాలి, ఏ ఫస్ట్ 3 డేస్ పనిచేశాడు, ఏ రోజుకి 2 పేజీలు రాస్తాడు కాబట్టి 3 డేస్ పనిచేస్తే 6 పేజెస్ రికార్డ్ రాసేస్తాడు. ఇంకా మిగిలిన ఎన్ని పేజెస్ ఉంటాయి, 14 పేజెస్ ఉంటాయి. ఎందుకంటే టోటల్ రికార్డ్ 20 పేజెస్ కాబట్టి. ఓకే, ఈ 14 పేజెస్ ఎవరు రాయాలి, బి రాయాలి. బి రోజుకి ఎన్ని పేజెస్ రాస్తున్నాడు, 1 పేజ్ రాస్తున్నాడు కాబట్టి 14 పేజెస్ రాయడానికి బికి 14 డేస్ పట్టుద్ది. దట్ ఈస్ యువర్ ఆన్సర్. హోప్ ఇట్ ఈస్ క్లియర్. చెప్పాలి. ఎస్ ఎస్ ఎస్. ఇంకోటి ఏంటంటమ్మా, మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఈ బేసిక్స్ వస్తేనే ఫర్దర్గా మనం కొంచెం కాంప్లికేషన్స్ ఉన్న ప్రాబ్లం అండ్ డెప్త్ ఉన్న ప్రాబ్లమ్స్ చేయొచ్చు, లేదంటే కష్టమైపోతుంది. హార్డ్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో అది చెయ్యాలి అంటే బేసిక్స్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎస్ ఎస్ ఎస్. Now we'll take another example. A complete a work in 12 days and B complete the work in 6 days. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే B starts the work. B ఏం చేశాడు, వర్క్ స్టార్ట్ చేశాడు. ఆఫ్టర్ 2 days A join with B. A join with B. Then the work is completed. Completed in how many days? అది క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి. ఇందాక ఏ వర్క్ స్టార్ట్ చేశాడు, 3 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు, ఇంకా అక్కడి నుంచి ఏ కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఇనీషియల్గా బి స్టార్ట్ చేశాడు, 2 రోజుల తర్వాత ఏ వచ్చి బితో జాయిన్ అయ్యాడు. అంటే ఇక్కడి నుంచి వీళ్ళిద్దరూ కలిపి పనిచేస్తారు, ఏ వెళ్ళిపోలేదు. 2 రోజుల తర్వాత ఏ వచ్చి బితో జాయిన్ అయ్యాడు అంటే ఆల్రెడీ బి వర్క్లో ఉన్నాడు. వర్క్లో ఉంటే ఏ వచ్చి బితో జాయిన్ అయ్యాడు కాబట్టి అక్కడి నుంచి వాళ్ళిద్దరూ కలిపి పనిచేస్తారు, వీళ్ళిద్దరూ కలిపి పనిచేస్తారు అని అర్థం. దానికి దీనికి ప్రాబ్లం డిఫరెన్స్ ఉందమ్మా. ఇక్కడ టోటల్ ఎన్ని పేజెస్ ఉన్నాయి, 6కి 12కి ఎల్సిఎం ఎంత, 12 పేజెస్. వీడు రోజుకి 1 పేజ్ రాస్తాడు, వీడు రోజుకి 2 పేజెస్ రాస్తాడు, అంతేనా? ఎస్. ఇప్పుడు ఎవరు స్టార్ట్ చేశారు, బి స్టార్ట్ చేశాడు. ఎన్ని రోజులు పనిచేశాడు, 2 డేస్ పనిచేశాడు. అంటే ఎన్ని పేజెస్ రాసి ఉండాలి, 4 పేజెస్ రాసేసి ఉండాలి. ఎన్ని పేజెస్ రాసి ఉండాలి, 4 పేజెస్. ఎందుకంటే రోజుకి వీడు 2 పేజెస్ రాస్తాడు. అలా 2 డేస్ పనిచేశాడు. ఎందుకు 2 డేస్, ఆఫ్టర్ 2 డేస్ 2 రోజుల తర్వాత అని ఇచ్చాడు కాబట్టి, అంటే ఫస్ట్ 2 డేస్ బి ఒక్కడే చేసి ఉండాలి. అంటే 4 పేజెస్ రాశాడు. ఇంకా ఎన్ని పేజెస్ ఉన్నాయి మనకి, 8 పేజెస్ ఉన్నాయి. ఈ 8 పేజెస్ ఎవరు రాయాలి, వీళ్ళిద్దరూ కలిపి రాయాలి. ఎందుకంటే ఆల్రెడీ బి వర్క్లో ఉన్నాడు, ఏ వచ్చి జాయిన్ అయ్యాడు. అంటే ఇక్కడ నుంచి వీళ్ళిద్దరూ కలిపి పనిచేస్తారు. వీళ్ళిద్దరూ కలిపారు, ఏ ప్లస్ బి ఎన్ని పేజెస్ రాస్తారు, 3 పేజెస్ రాస్తారు ఇద్దరు కలిపితే. అంటే వీళ్ళిద్దరూ రోజుకి 3 పేజెస్ రాస్తుంటే 8 పేజెస్ రాయడానికి ఎన్ని రోజులు పడుతుంది, 8/3 days. అంటే
2.66 డేస్ అంతేనా. 8/3 అంటే 2 టైమ్స్ పోతుంది, ఇంకో 2 మిగులుతుంది అంతే. అంటే ఈ 8 పేజెస్ రాయడానికి 2.66 డేస్ పట్టిందమ్మా. టోటల్ వర్క్ అన్నాడు అనుకో, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ ఒక్కడు 2 డేస్ పనిచేశాడు, బి ఒక్కడు 2 డేస్ పనిచేశాడు, ఏబి ఇద్దరు కలిపి 2.66 డేస్. ద టోటల్ వర్క్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ 4.66 డేస్ అని తీసుకుంది. The total work is completed in 4.66 days. సో ఇవన్నీ కూడా బేసిక్ ప్రాబ్లమ్స్ అమ్మ. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో క్వశ్చన్ ఇలా వస్తుంది అండ్ నోబడీ కెన్ గెస్ ఇట్. ఎవ్వరు గెస్ చేయలేరు. ఏం చేయగలం, మనకున్న ఆల్ పాసిబిలిటీస్ ఉన్న మోడల్స్ ని సాల్వ్ చేయడం ఎలా అనేది చూసుకుంటాం తప్ప, క్వశ్చన్ లో మనకి ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ ఇస్తుంది లేదంటే ఈ మోడల్ నుంచి ఇస్తుంది ఎవ్వరు చెప్పలేరు. సో ద ఓన్లీ థింగ్ వాట్ వీ కెన్ డూ ఈస్ వీ కెన్ ప్రాక్టీస్ ద కాన్సెప్ట్. ఎంత అయితే అంత ప్రాక్టీస్ చేస్తాం, సరేనా. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద డే. ఒక 15 minutes ముందు వైండప్ చేసేస్తున్నాం, కొంచెం వర్క్ ఉందమ్మా. సో విల్ కంటిన్యూ ఆన్ టుమారో. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అండ్ ఇట్స్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేడం, ఆర్ యూ దేర్? యా మేడం. సుగుణ గారు, ప్రణీత గారు. ఎస్ సార్, ఎస్ సార్. యా యా సార్, కొంచెం ఇవాళకి అంటే 10 minutes ముందు చేస్తున్నాను. టేక్ యూ అటెండెన్స్.